ఎస్వీ న్యూస్ కు స్వాగతం. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే సంబంధిత స్కూల్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి అన్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఈరోజు ఉదయం నుంచి స్కూల్ బస్సులు ఇతర విద్యార్థుల రవాణా వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలకు సంబంధించిన అనుమతులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్సులు, ఇతర అవసరమైన పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం మాట్లాడిన ఎంవీఐ సంతోష్ రెడ్డి స్కూల్ వాహనాల డ్రైవర్లకు పలు భద్రతా సూచనలు చేశారు. ఈ తనిఖీలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఏ క్లాస్ నా నువ్వు? 10th? ఓకే ఓకే. అచ్చా నువ్వే ఇన్ఛార్జ్ నువ్వే ఉన్నావా? లైసెన్స్ ఉందా? ఎన్నో క్లాస్? రోజు ఎంతమంది వెళ్తూ ఉంటారు? ఈ బస్ మొత్తం వస్తుంది కానీ స్టార్టింగ్ కాబట్టి ఎవరు రావట్లేదు. అదే నిన్ననే స్టార్ట్ అయినాయి కాబట్టి ఎవరు రావట్లేదు. ఏం పేరు అన్నావు? లిల్లీ. ఈరోజు గోదావరి ఖని రామగుండం ప్రాంతంలో స్కూల్ బస్సుల తనిఖీలు చేయడం జరిగింది. నేను మా మిత్రుడు మా ప్రదీప్ కుమార్ ఏఎంవీ గారితో మా సిబ్బందితో ఈరోజు తనిఖీలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఒక 10 స్కూల్ బస్సులను తనిఖీలు చేయడం జరిగింది. సరైన పత్రాలతో అన్ని విధాలుగా ప్రికాషన్స్ తీసుకుంటూ ఈ బండ్లు నడపాలని చెప్పడం జరిగింది. స్కూల్ పిల్లల్ని కూడా జాగ్రత్తగా దింపి రోడ్ క్రాసింగ్ చేసే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. ఒకవేళ అటువంటి చర్యలు తీసుకున్నప్పుడు స్కూల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటామని మీకు చెప్తారు.